సంఘాన్ని తీర్చిదిద్దిన గురువు హలో ఈరోజు కూడా ఏం చెప్పారో విందాం. ఢిల్లీలో ఆగస్టు 21న ఒక సమావేశం నిర్వహించారు సంఘం వాళ్ళు, అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం వాళ్ళు. ఆ సమావేశానికి 2 లక్షల మంది ప్రజలు పాల్గొన్నారు. ఆ సమావేశంలో గురూజీ తల్లిదండ్రులు వచ్చారు, అలాగే బాబాసాహెబ్ గటాటే వచ్చాడు. ఈ బాబాసాహెబ్ గటాటే బిల్డింగ్లోనే నా డాక్టర్ జీకి నడుము నొప్పి, తర్వాత న్యూమోనియా ఉన్నప్పుడు ఆ గటాటే గారి బంగాళాలోనే ఉండి శాఖకి రాలేకపోయారు అన్నమాట సరిగా. అప్పుడే ఈ బాబారావు పరమార్థాన్ని ఆయన డాక్టర్జీ చెప్పినట్లుగా ఇక నుంచి ఆద్యసర సంచాలక బాధ్యతల్ని డాక్టర్జీ గారు గురూజీ గారికి అప్పచెబుతున్నారు అని చెప్పి ఆయన ప్రకటన చేశారు. దాదారావు పరమార్థ గారు. ఆయన అక్కడి నుంచి యాదవరావు జోషి ఏమన్నాడంటే, గురూజీలో నేను డాక్టర్జీని చూస్తున్నాను అన్నారు. అంటే ఆ బాధ్యత గురూజీకి వచ్చిన తర్వాత ఆ డాక్టర్జీ అంశే గురూజీలో ప్రవేశించింది అన్నట్టుగా యాదవరావు జోషి ముక్తాయింపగలిగారు అనమాట. తర్వాత గురూజీ అంటూ, ఇంతటి బాధ్యత నాకు రావటం ఆశ్చర్యమే, ఇది దైవ నిర్ణయం అయి ఉంటుంది. ఇది విక్రమార్క సింహాసనం లాంటిది. ఈ సింహాసనం మీద, అంటే ఆద్య సరసంచాలక బాధ్యత అనే సింహాసనం మీద ఎవరిని కూర్చోబెట్టినా వాళ్ళు న్యాయమే చెబుతారు. ఆ డాక్టర్జీ పలికినట్టుగా డాక్టర్జీనే పలికిస్తారు వాళ్ళతోటి అని చెప్పి చెప్పారు. అంటే ఆయన నిగర్విగా మాట్లాడారన్నమాట. అలాగే డాక్టర్జీకి నివాళులు అర్పించటం అంటే మనం శోకతప్త హృదయాలతో అలా కూర్చోవటం కాదు. ఆయన ఆశయాన్ని మనం ఆచరణలో కొనసాగించి పరమ వైభవ స్థితికి భారతదేశాన్ని తీసుకురావటంలో మనం నిమగ్నం అవ్వాలి అని చెప్పి ఒక సందేశం కూడా అప్పుడు ఇచ్చారనమాట. అలాంటి సమావేశం అలాగే ఈ నిషేధం తొలగిన తర్వాత ఇప్పుడు సమావేశం ఢిల్లీలో జరిగితే 2 లక్షల మంది హాజరయ్యారు దానికి. అంటే ఇప్పుడు ఇది అందరూ కూడా దానిని కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా అసహించుకుని దేశంలో అందరూ కూడా చాలా చాలా చోట్ల ప్రతి చోట కూడా ఆర్ఎస్ఎస్ అంటే గాంధీజీ హంతకులు అనే భావన సామాన్య హృదయాల్లో పడిపోయేటట్లుగా అప్పుడు ప్రచారం జరిగింది. దాని నుంచి చాలామంది ప్రజలు బయటికి రాలేకపోయారు కూడా. ఆ సమయంలో ఇంత తీర్పు ఇచ్చినా కూడా రాలేకపోయారు. అయితే సంఘాన్ని గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఢిల్లీలో సభకి 2 లక్షల మంది హాజరయ్యారు. దానికే గురూజీ తల్లిదండ్రులు, అలాగే బాబాసాహెబ్ గటాటే, అలాగే బాబాసాహెబ్ దేవరస్ ఈయన 3వ అధ్యక్షులు అన్నమాట ఈ సంఘానికి. ఆయన అప్పటికి అధ్యక్షులు కాదు కానీ ఆయన కూడా కార్యకర్త కాబట్టి ఆయన వచ్చాడు ముఖ్యుడు. భయ్యాజీ దాణే, ఈ భయ్యాజీ దాణే గారే కాశీ శాఖలో సారనాథ్లో శాఖ జరుగుతున్నప్పుడు భయ్యాజీ దాణేనే కాశీలో చదువుకోవటానికి వెళ్ళి శాఖను విస్తరించడానికి అక్కడ ఉపన్యాసకులుగా ఉన్నటువంటి గురూజీకి శాఖని పరిచయం చేశారనమాట. అంటే సంఘాన్ని పరిచయం చేసింది గురువుకి శిష్యుడు పరిచయం చేశాడు. ఆ తర్వాతే ఆ గురువు గారు అయినటువంటి గురూజీ గారు సారనాథులు జరిగిన శిక్షావర్గలో సారనాథ్ యొక్క విశిష్టతని, అలాగే బుద్ధుని యొక్క విశ్వజనీనతని, ఆయన ధార్మిక నిష్టని ప్రతిభావంతంగా అక్కడ చెప్పారన్నమాట. అక్కడి నుంచి ఆయన రోజు శాఖకు వచ్చారు ఈ గురూజీ. ఎలాంటి భయ్యాజీ దాణే గురువుగారిని సంఘానికి పరిచయం చేసినటువంటి ఈ భయ్యాజీ దాణే వీళ్ళందరూ కూడా నాగపూర్ నుంచి వచ్చారు ఢిల్లీకి. దేశ రాజధాని స్వయం సేవకులకు, గురూజీ ప్రతిష్టలకు, సంఘానికి సంబంధించినది. ఇది అంత ప్రతిష్టగా తీసుకున్నారనమాట. అందుకనే ఢిల్లీలోని కార్యకర్తలు విశేషంగా కృషి చేయటం వలన 2 లక్షల మంది దానికి హాజరయ్యారు. దీనిని అక్షరశః అద్వితీయం, ఎందుకంటే అంతమంది అంత నిషేధం తొలగించగానే
అంతమందిని సమీకరించడం సాధారణమైన విషయం కాదు, చాలా శ్రమతో కూడుకున్న విషయం. అయినా కార్యకర్తల దీక్ష వలన, పట్టుదల వలన వాళ్ళ సమీకరణ అంతగా జరిగిందనమాట. అంత 2 లక్షల మంది వచ్చేంతగా వీళ్ళు ప్రయత్నించారు. ఇది నిరుపమానం, అపూర్వం కూడా, అద్వితీయం. స్వయం సేవకులు గొప్ప ప్రయత్నం చేయటం వలన ఈ సభ ఇంత గొప్పగా జరిగింది అని. అయితే ఆకాశం నుండి తారలను భూమికి తీసుకువచ్చారో అన్నట్లుగా ఉందన్నమాట. అంటే గొప్ప గొప్ప వాళ్ళు, పెద్దవాళ్ళు, గురూజీ వచ్చారు, బాలాసాహెబ్ దేవరాస్ వచ్చారు, భయ్యాజీ దాణే వచ్చారు కదా అక్కడి నుంచి, నాగపూర్ నుంచి ఈ ఢిల్లీ సభకి. కాబట్టి 28 ఈ 21వ తారీఖున ఆగస్టులో జరిగితే, ఆగస్టు 28వ తారీఖున అమృత బజార్ అనే పత్రిక, ఆ రోజుల్లో ఒక ప్రముఖ పత్రిక, అది ఏమని రాసిందంటే, గురూజీ ఢిల్లీ రైల్వే స్టేషన్కు చేరగానే అనే శీర్షికతో ప్రత్యేక వ్యాసాన్ని అందించింది అది అమృత బజార్ పత్రిక. అలాగే ఢిల్లీ సభను గురించి బీబీసీ, బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ వాళ్ళు, అంటే అది ఇంగ్లాండ్ వాళ్ళది, వాళ్ళు చేసిన వ్యాఖ్యానంలో కూడా గురూజీ వ్యక్తిత్వాన్ని గురించి విశేషంగా పేర్కొన్నారు. ఆయన గొప్పతనాన్ని గురించి బాగానే చెప్పారు. అప్పుడు 55 నిమిషాల పాటు జరిగిన గురూజీ ఉపన్యాసం ఆ రోజున జరిగింది. 55 నిమిషాలు ఉపన్యసించారు. ఆ ఉపన్యాసంలో ఎక్కడ ద్వేషం కానీ, రోషం కానీ, ఏ వర్గాన్ని కానీ విమర్శించే ధోరణి అసలు కనపడలా. మరి గురూజీకి మొట్టమొదటిలోనే ఆయన ఓ శిక్షావర్గలో డాక్టర్జీ 2 సార్లు ఉపన్యాసం బౌద్ధిక్ ఇవ్వవలసిన సమయంలో ఆయనకి నడువు నొప్పి, న్యూమోనియా తోటి ఇవ్వలేకపోయిన సమయంలో గురూజీనే 2 సార్లు భౌతిక్ ఇచ్చారు, అంటే 2 సార్లు ఉపన్యాసం ఇచ్చారు. ఆ ఉపన్యాసంలో ఉగ్ర భాషను చూశారు. గురూజీ యొక్క ఉగ్ర భాషను చూసి డాక్టర్జీ ఓ సలహా ఇచ్చారనమాట. సంఘటన కార్యక్రమంలో, అందరినీ కలుపుకెళ్ళే కార్యక్రమంలో ఉగ్ర భాష పనికిరాదు అని చెప్పారనమాట. అది హృదయంలో హత్తుకుపోయింది గురూజీకి, ఈ మాధవ్ సదాశివ్ గోల్వాల్కి. అందుకనే ఇన్ని కష్టాలు పడిన తర్వాత కూడా, ఆయన 2 సార్లు జైలుకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కూడా సంఘం మీద నిషేధం తొలగించడం కష్టం మీద ప్రభుత్వం చేస్తే, సంఘం మీద వస్తే ఉపన్యాసం చాలా ఘాటుగా ఉండాలి వాస్తవంగా అయితే, ఏది ప్రభుత్వం మీద, కానీ అలాంటిది లేదు. అందుకనే ఆయన అన్నారు, ప్రభుత్వంతో మనం కలిసి చట్టబద్ధంగా మనం ప్రభుత్వంతో వ్యతిరేకత లేకుండా మన పనిని మనం మామూలుగా చేసుకెళ్ళిపోతామని మొట్టమొదటిలోనే ఆయన విడుదలైన తర్వాత చెప్పారు కదా. అదే బాణీలో ఈ 2 లక్షల మంది హాజరైనటువంటి ఈ సమావేశంలో ద్వేషం కానీ, రోషం కానీ, ఏ వర్గాన్ని విమర్శించే ధోరణి కానీ ప్రదర్శించకుండా 55 నిమిషాల ఉపన్యాసం దేశ పురోగతిని గురించి, కార్యకర్తలు అంకితం అవ్వవలసిన విధానాన్ని గురించి ఆయన ఉపన్యసించారన్నమాట. అంటే అంతటి ఉదాత్తమమైనటువంటి ఉపన్యాసం మళ్ళీ మనం వినలేమేమో. అంతటి ఉదాత్తమము, కార్యకర్తకు ప్రేరణిచ్చేటువంటి ఉపన్యాసం మళ్ళీ మనం వినలేమేమో అన్నంతగా అది ఆ రోజు ఆ ప్రజలని, అలాగే కార్యకర్తలని కట్టుకుందని బీబీసీ, అలాగే అమృత్ బజార్ పత్రిక కూడా ప్రశంసించినాయి ఆయన ఉపన్యాసాన్ని. అలా గురూజీ తాను అంకితమయ్యారు సంఘానికి. అలా 33 సంవత్సరాలు ఏకదాటిగా ఆయన సంఘ బాధ్యతలను నిర్వహించారు, అధ్యక్ష బాధ్యతల్ని. దాన్ని ఆద్యసర సంచాలక బాధ్యతలు అంటారు. ఆ బాధ్యతల నుంచి ఆయన తొలగుతూ ఆ బాధ్యతని ఆ తర్వాత బాలాసాహెబ్ దేవరస్ గారికి అప్పచెప్పారంటే 3వ ఆద్యసర సంచాలక బాధ్యత అనమాట అయింది. ఆ తర్వాత రాజేంద్ర సింహజీ వచ్చారు. రాజేంద్ర సింహజీ తర్వాత కుప్పెనహళ్ళి సీతారామయ్య వచ్చారు. ఆ సీతారామయ్య గారి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం దీనికి, ఈ సంఘానికి ఈ అధ్యక్షులుగా మోహన్ భాగవత్జీ ఉన్నారు.